అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. వినాయక స్వామి 32 రూపాల కథలు విశేషాలు తెలుసుకుందాం. శ్రీ మహాగణపతి 32 రూపాల్లో విరాజిల్లే విఘ్నేశ్వరుడు. ద్వాత్రింశత్ గణపతి మహిమ 32 అవతారాల్లో పరమేశ్వర పుత్రుడు. 32 రూపాలు ఒకే గణపతి మహాశక్తి. ఈ దర్శనం చూసిన వారికి విఘ్నాలు దూరమవుతాయి. 32 రూపాల గణపతి మీ జీవితానికి శుభారంభం. ద్వాత్రింశత్ గణపతి దర్శనం, మహాగణపతి మహాదర్శనం. బాలగణపతి పార్వతీ పరమేశ్వరుల గారాల పుత్రుడిగా చేతిలో మామిడి పండు పట్టుకుని ఉండే రూపం. ఇది మనలోని బాల్యానికి ఉత్సాహానికి చిహ్నం. ఇక రెండవ రూపం తరుణ గణపతి, యవ్వనంలో ఉన్న రూపం. ఈయనకు 8 చేతులు ఉంటాయి. ఇది శక్తిని, చురుకుదనాన్ని సూచిస్తుంది. మూడవది భక్త గణపతి, భక్తులు సమర్పించే కొబ్బరికాయ పండ్లు స్వీకరిస్తూ ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. త్యాగరాజస్వామి వంటి భక్తుల కోసం వెలిసిన రూపం ఇది. ఇక నాలుగవది వీర గణపతి, రాక్షసులతో యుద్ధం చేసే సమయంలోని రూపం ఇది. చేతిలో గొడ్డలి, ధనస్సు వంటి ఆయుధాలు ఉంటాయి. ధైర్యం కోసం ఈయన్ని పూజిస్తారు. ఐదవది శక్తి గణపతి, తన శక్తితో కలిసి ఉండి భక్తుల భయాలను పోగొడతాడు. గృహస్థులకు ఈ రూపం శుభకరం. ఆరవది ద్విజ గణపతి, 2 సార్లు పుట్టినవాడు. చేతిలో తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. విద్యార్థులకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక 7వ రూపం సిద్ధి గణపతి, అన్ని పనుల్లో విజయాన్ని ఇచ్చే రూపం. పండిన మామిడి పండును తొండంలో పెట్టుకుని ఉంటాడు. 8వది ఉచ్చిష్ట గణపతి, ఆచార్య వ్యవహారాల కంటే భక్తి ముఖ్యమని చెప్పే రూపం ఇది. ఈయన నీలి రంగులో ఉండి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. 9వది విఘ్న గణపతి, దేవతలందరికీ వచ్చే ఆటంకాలను తొలగించడానికి బంగారు వర్ణంలో వెలిసిన రూపం ఇది. 10వది క్షిప్ర గణపతి, భక్తులు ఆపదలో ఉండి ప్రార్థించగానే క్షణాల్లో ప్రత్యక్షమై కాపాడే కరుణామయుడు ఈయన. 11వది హేరంబ గణపతి, 5 ముఖాలతో సింహంపై కూర్చుని ఉండే రూపం. ఈయన బలహీనులకు రక్షణ కవచంలా ఉంటాడు. 12వది లక్ష్మీ గణపతి, లక్ష్మీదేవిని తన తొడపై కూర్చోపెట్టుకొని జ్ఞానంతో పాటు సంపదను కూడా ఇచ్చే రూపం ఇది. 13వది మహాగణపతి, సృష్టికి మూల పురుషుడు. శివుని ఆజ్ఞ మేరకు అసురులను అంతం చేయటానికి ధరించిన గొప్ప రూపం ఇది. 14వది విజయ గణపతి, మూషికంపై కాకుండా పెద్ద ఎలుకపై కూర్చొని అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసే రూపం ఇది. 15వది నృత్య గణపతి, కల్పవృక్షం కింద ఆనందంగా నాట్యం చేస్తూ మనలోని కళలను ప్రోత్సహించే రూపం ఇది. 16వది ఊర్ధ్వ గణపతి, తన శక్తిని ఆకాశం వైపు చూపిస్తూ మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్లే రూపం ఇది. ఇక 17వది ఏకాక్షర గణపతి, ఓం అనే ఒక్క అక్షరమే తన స్వరూపంగా నుదుడిపై చంద్రుణ్ణి ధరించి ధ్యానంలో ఉంటాడు ఈయన. ఇక 18వది వరద గణపతి, తన భక్తులకు అడిగిన వరాలను ఇచ్చే కల్పతరువు వంటి రూపం ఇది. ఆ తర్వాతది తర్యక్షర గణపతి, ఆ ఊ మా అనే ప్రణవనాదానికి అధిపతి. చేతిలో బంగారు పాసం ధరించి ఉంటాడు. ఇక 20వది క్షిప్ర ప్రసాద గణపతి, కుశ ఆసనంపై కూర్చొని చిన్న పూజలకే తృప్తి చెంది వరాలనిచ్చే రూపం ఇది. ఆ తరువాతది హరిద్రా గణపతి, పసుపుతో చేసిన రూపం. దుష్ట శక్తులను, దిష్టి దోషాలను హరించటానికి ఈ రూపం వెలిసింది. ఇక 22వది ఏకదంత గణపతి, వ్యాస మహర్షి మహాభారతం చెబుతుంటే తన దంతాన్ని విరిచి కలంలా వాడి గ్రంథాన్ని రాసిన రూపం ఇది. ఇక ఆ తరువాతిది సృష్టి గణపతి, ఈ ప్రపంచాన్ని సృష్టించే సమయంలో బ్రహ్మదేవునికి సహాయపడిన రూపం ఇది. 24వది ఉద్దండ గణపతి, ధర్మ రక్షణ కోసం భయంకరమైన రూపం ధరించి చెడును తుదిముట్టించే అవతారం ఇది. ఇక 25వది రుణమోచన గణపతి, మనుషులకు ఉండే పితృ, దేవ, మనుష్య రుణాల నుండి మరియు అప్పుల నుండి విముక్తినిచ్చే రూపం ఇది. ఇక 26వది డుండి గణపతి, కాశీ క్షేత్రంలో భక్తుల పాపాలను వెతికి మరీ దూరం చేసే అన్వేషక రూపం ఇది. ఇక ఆ తరువాతది విముఖ గణపతి, 2 వైపులా చూసే ముఖాలతో ఉండి ఇంటికి మరియు భక్తులకు దిష్టి తగలకుండా రక్షించే రూపం ఇది. ఆ తరువాతది త్రిముఖ గణపతి, 3 కళ్ళు 3 ముఖాలతో ఉండి సత్వ రజ తమో గుణాలను నియంత్రిస్తూ ఉంటారు. ఇక 29వది సింహ గణపతి, తన వీరత్వాన్ని చాటటానికి సింహవాహనం ఎక్కి భయం అనే రాక్షసుణ్ణి సంహరిస్తాడు. 30వది యోగ గణపతి, యోగ ముద్రలో ఉండి ఏకాగ్రతను మరియు అంతర్గత శాంతిని ప్రసాదించే రూపం ఇది. 31వది దుర్గా గణపతి,
దుర్గాదేవిలాగా ఎర్రని వస్త్రాలు ధరించి శత్రువుల నుండి రక్షణ కల్పించే విజయ రూపం ఇది. ఇక చివరిది సంకటహర గణపతి. రాహుకేతు దోషాల వల్ల కలిగే కష్టాలను దూరం చేసే ప్రశాంత రూపం ఇది. ఈ విధంగా గణనాథునికి 32 రూపాలు ఉన్నాయి. ఓం గం గణాధిపతయే నమః.